ఓకే, ఈ సమయంలో మొదటిగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అంగీకారాన్ని తెలుసుకుందాము. విక్టర్ పాల్ అని నీవు నమ్మట జాగ్రత్త ఉండాలి. విక్టర్ పాల్ అని నీవు ప్రత్యూష గ్రేస్ అనే యువతిని నీ పెళ్లి భార్యగా చేసుకుని, నీ జీవిత భాగస్వామిగా చేసుకుని, నీ జీవితంలోనూ ఆస్తిలోనూ సమస్తంలోనూ భాగస్వామిగా చేసుకుంటానికి సమ్మతించున్నావా? సమ్మతించుచున్నాను. ఈ విషయంలో నిన్నెవ్వరూ బలవంతం చేయలేదని, భయపెట్టలేదని, ధైర్యంగా నీ అంతటా నీవు అంగీకరిస్తావని ధైర్యంగా చెప్పగలవా? చెప్పగలుగుతున్నాను. వండర్ఫుల్. మైక్ తనకివ్వండి. ప్రత్యూష గ్రేస్, నీవు విక్టర్ పాల్ అనే యువతిని నీ పెళ్లి భర్తగా చేసుకుని, నీ జీవితంలోనూ ఆస్తిలోనూ భాగస్వామిగా చేసుకుంటానికి సమ్మతించున్నావా? ఈ విషయంలో నిన్నెవరు బలవంతం చేయలేదని, భయపెట్టలేదని ధైర్యంగా చెప్పగలవా? చెప్పగలను. సో ఇద్దరు ఇష్టపూర్వకంగా ఈ వివాహంలోకి అడుగు పెడుతున్నారు. కరెక్ట్. ఇరువురు తల్లిదండ్రులు దయచేసి స్టేజ్ మీదకి వస్తారా అండి? విక్టర్ పాల్ తల్లిదండ్రులు, ప్రత్యూష గ్రేస్ తల్లిదండ్రులు. ఓకే, ఈ సమయంలో తల్లిదండ్రుల అంగీకారాన్ని తెలుసుకోవాలి. విక్టర్ పాల్ని ప్రత్యూష గ్రేస్కి ఇస్తానికి మీకు అంగీకారమేనా అండి? ప్రత్యేక గ్రేస్కి ఇవ్వడం మాకు సంపూర్ణ అంగీకారం అండి. వండర్ఫుల్, వండర్ఫుల్. అదే రీతిగా మీ కుమార్తెని విక్టర్ పాల్కి ఇస్తానికి మీకు అంగీకారమేనా? అంగీకారమే. వండర్ఫుల్ అండి. దయచేసి పెళ్లి కుమారుడు చేయిని పట్టుకొని, మీరు పెళ్లి కుమార్తె కుడి చేతిని పట్టుకుని ఇరువురు వీరి చేతుల్ని కలపాలండి. వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో ప్రభా, ఈ హస్తములు కలిపి ఉండగా ఇరువురు కుటుంబాలని కలపమని వేడుకుంటున్నాను ప్రభా. ఇరువురు కుటుంబాల మధ్య ఐక్యత దయచే, సమాధానం దయచే, ఏకబంధము దయచే, ఫలించే కృపను దయచే. ఈ దినం నుండి వీరి జీవితాంతము వరకు విక్టర్ పాల్ ప్రత్యూష నీకు అంగీకారంగా జీవించే కృపను దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో వెయిల్ని ఓపెన్ చేయాలి. చెప్పకూడదాం అందరూ. ఇప్పుడు మీరు ఇరువురు ఒకరితో ఒకరు వాగ్దానాలు చేయబోతున్నారు. సో నేను చెప్పేది నేరుగా నేను మైక్లో చెప్పను, నువ్వు తనతో చెప్తున్నావు కాబట్టి నువ్వు తనని చూసి చెప్పాలి. చేపట్టుకో. హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. యా అమ్మ, కొంచెం ముందుకు రా, మీరు సెంటర్ ఉంటే బాగుంటుంది. ఎస్, నేరుగా ఒకరు కంట్లో చూడాలి. అమ్మ, ఆయన చెప్పే జాగ్రత్తగా విన్నమ్మా, రేపు జ్ఞాపకం చేయ, ఏదైనా మర్చిపోతాయి. ఓకే, రెడీ? లుకింగ్ టు హర్, టెల్
టు హర్ యాజ్ యువర్ టెల్లింగ్. ఓకే. విక్టర్ పాల్ అనే నేను, ప్రత్యూష గ్రేస్ అనే నిన్ను నా పెండ్లి భారీగా స్వీకరించి మొదలుకొని నా జీవితకాల పర్యంతము దేవుని నిర్ణయము చొప్పున సంతోషంలోను దుఃఖంలోను ఆరోగ్యంలోను అనారోగ్యంలోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయముల యందు నిన్ను విడువక ఎడబాయక ఇతరుని ఎవరి నొల్లక నిన్ను ప్రేమించి సంరక్షించి మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట సంఘం ఎదుట కూడి వచ్చిన వారి అందరి ఎదుట నీతో వాగ్దానం చేయుచున్నాను. ప్రత్యూష గ్రేస్తాను. ప్రత్యూష గ్రేస్ అను నేను, విక్టర్ పాల్ అను మిమ్మల్ని నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతము దేవుని నిర్ణయం చొప్పున సంతోషములోను దుఃఖములోను ఆరోగ్యములోను అనారోగ్యములోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయముల యందు మిమ్మల్ని విడువక మిమ్మల్ని ఎడబాయక ఇతరులు ఎవరిని నొల్లక మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సంరక్షించి మీకు లోబడి మరణము మనల్ని వేరు చేయ వరకు మీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట సంఘం ఎదుట కూడి వచ్చిన వారందరి ఎదుట మీతో వాగ్దానం చేయుచున్నాను. విక్టర్ పాల్ గారు. వండర్ఫుల్, వండర్ఫుల్, సో బ్యూటిఫుల్. అందరూ ఒకసారి చప్పట్లు కొడదామండి. ఇదిగో వీరిరువరు దేవుని సన్నిధిలో వారు చేసిన వాగ్దానాలను బట్టి క్రైస్తవ వివాహం జరిగినట్టేనండి. ఎక్కడ వీరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఒకసారి ఇరువురు మోకరిస్తారండి. ఎస్, ఫేస్ టువర్డ్స్ అదర్స్. ఒకసారి అందరు లేచి నిలబడదామా? తల్లిదండ్రులు దయచేసి మీ హస్తములు వీరి వైపు చాపాలి. సేవకులు ఉంటే ఒకసారి పైకి వస్తారండి. ఇక్కడ కూడున్న సేవకులు అందరూ దయచేసి పైకి వస్తారు. ఒకసారి స్టేజ్ మీదకి దయచేసి ప్రతి దైవజనుడు పైకి రావాలని వేడుకుంటామండి. మరి ఈ సమయంలో రెవరెండ్ రాజు జోషే గారు ఈ యొక్క దంపతుల నిమిత్తం ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మహోన్నతుడా, సర్వశక్తుల దేవ, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామమును బట్టి ఈ శ్రేష్టమైన దినమును ప్రభువా విక్టర్ పాల్ ప్రత్యూషను నీ సేవకుని ద్వారా జతపరిచి అనాది సంకల్పమును బట్టి వీరి ఎడల మీరు కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ దినమున ఒక గృహముగా వీరిని కట్టి మీరు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడని వీరి జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ దినము మొదలుకొని వారి జీవితాలలో వారు పొందుకుని నీ సన్నిధిలో నీవు ఆశించినటువంటి కుటుంబముగా వీరు కట్టబడి ఆశీర్వదించబడడానికి కృప చూపించండి. దైవజనులుగా మేమందరము నీ ఆశీర్వాదముల చేత వీరి కొరకు ప్రార్థిస్తుంటుండగా నీ శ్రేష్టమైన సన్నిధిలో నుండి నీ దివ్యమైనటువంటి హస్తమును చాచి వీరిరువురును కూడా ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వచ్చిన ప్రార్థన విల్ జస్ట్ డూ వన్ మోర్ ప్రేయర్ అండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా విక్టర్ పాల్ని ప్రత్యూషాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా.
నీ సన్నిధిలో వాగ్దానముతో జతపరచబడిన వీరిని చూడు ప్రభా. ఇదిగో ప్రభా, ఇరువురిని ఈ క్షణమే దర్శించు. నీ హస్తం ఇరువురి పైన పెట్టు ప్రభా. ఇదిగోనే తల నడినెత్తు నుండి అరిపాదం వరకు యేసు రక్త ప్రోక్షణ ఇరువురి పైన ప్రకటిస్తున్నాము. ప్రతి పితరుల దోషములు, కీడు, నష్ట, శాపములు, తెగులు అంతయు నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. గొర్రెపిల్ల రక్తము ద్వారంగా, నిబంధన చేయబడిన రక్తము ద్వారంగా క్రీస్తు సొత్తుగా పిలబడుతున్న వీరి జీవితాలపైన ప్రతి అపవాది బలిపీఠంలో అధికారంలో నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. దీవెన ప్రకటిస్తున్నామయ్యా. ఇదిగోనయ్యా దేవా, నీవు వీరిని దీవించు, వీరిని ఆశీర్వదించు, వీరిని ఫలింపజేయి. నీ ముఖ కాంతి వీరిపైన ప్రకాశింపజేసి వీరి సరిహద్దులను విశాలపరచు. ఈ దినం నుండి వీరి జీవితంలో ఏమాత్రం డిలే, స్టాగ్నేషన్ అని ఉండటానికి వీల్లేదు ప్రభా. అడుగు పెడతాను ప్రతి స్థలంలో అభివృద్ధి, ఫలము, జయము నజరేయుడైన యేసు నామంలో కలుగునిగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, వీరి కుటుంబం కట్టబడాలి, భార్య భర్తలుగా వీరు ఫలించాలి ప్రభా. దేవా, ఇదిగో భార్య భర్తలుగా ఏక మనసు, ఏకాత్మ కలిగి బ్రతకాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఇరువురిని ఐక్యపరచయ్యా. ఒక్క మనసుతో నీ కొరకు గొప్ప కార్యాలు చేయవారిగా చేయమని పెడుకుంటున్నానయ్యా. ఇరువురు నిన్ను ప్రేమిస్తున్నవారు, నీ కొరకు రోషం కలిగిన వారు, ఇరువురి ద్వారంగా దేవా అనేక మంది వెలిగించబడాలి, అనేక మంది నీ ప్రేమను తెలుసుకోవాలి, అనేక మంది నీ దగ్గర చేరాలి ప్రభా. అయ్యా, వీరికి ఇవ్వబడిన, ఇరువురికి ఇవ్వబడిన తలాంతులు అన్నీ నీ మహిమార్థమై వాడబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. వీరి తరము దీవించబడనుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవ, తగిన సమయంలో చక్కని గర్భఫలంని దయచే ప్రభా. దేవ, నీవు నిర్ణయించిన బిడ్డల్ని దయచే ప్రభా. వీరి చేతి పని అంతటిలో ఆశీర్వాదం దయచే. ఈ కుటుంబంలో సమృద్ధి దయచే. సమృద్ధి చూడాలి ప్రభా. ఏది తక్కువ అవుతానికి లేదు, ఏది లోటు అవుతానికి లేదు. దేవ, వీరు దీవించబడిన కుటుంబంగా ప్రకటిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి లేచి హెల్ప్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, దయచేసి ఈ సమయంలో యాజ్ అ మ్యారేజ్ టోకెన్గా డూ యూ హ్యావ్ సంథింగ్? ఓకే, బైబిల్స్ అండ్ చైన్స్. దయచేసి బైబిల్స్ కొరకు, బైబిల్స్ అండ్ చైన్స్ కొరకు ఒక సేవకులు ప్రార్థన చేస్తే బాగుంటుందండి. హూస్ గోనా ప్రే ఫర్ ద బైబిల్స్ అండ్ చైన్స్? పరిశుద్ధాత్మదేవానికి వందనాలు ప్రభువా. ఈ వివాహ సమయంలో ఇద్దరు బైబిల్ చేంజ్ చేసుకొని చుండగా నీ దైవజనులు రాజు ప్రకాష్ పాలయ్య గారి యొక్క చేతుల మీదుగా జరిగిస్తున్న వివాహాన్ని బట్టి వందనాలు. అనేక మంది దైవజనులందరిని బట్టి వందనాలు. కలిమి యందును లేమి యందును పరస్పర సహాదరణ కలిగి జీవించినట్లుగా మానవుని యందు నాటిన క్రీస్తునందు విమోచించి వారికి మంచి బిడ్డలను పుట్టించి ప్రభువా వారిని సేవలో పెంచినట్లుగా, సాంఘిక స్థితికి స్థిరమైన పునాది అనుభవం కలుగునట్లుగా దీవించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి క్రమమైన రీతిలో జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. థాంక్స్ అలాట్. Yes, first your token. Take that.
మంగళమే. ఇదిగో here we present the husband and wife, భర్త భార్యగా ఇంకో విక్టర్ని ప్రత్యూషాన్ని ప్రకటిస్తున్నాము. అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? దేవుడు వీరిని బహుగా దీవించును గాక. అందరూ ఆమెన్ బిగ్గరగా చెప్పండి. ఆమేన్. ఓకే, వండర్ఫుల్. గార్డెన్స్ ఎట్లా చేయించుకుంటాం? మీరందరూ ఏకీవిస్తారా? ఈ వివాహంలో వీరిని జతపరుస్తారా? అంటే వీరిని ఈ రోజు నుండి మీరు కలిసేలాగా చేయాలి, దూరం అయ్యేలాగా చేయకూడదు. ఒకరికి ఒకరి దగ్గర చేరేలాగా చేయాలి. కాబట్టి మీ అందరికి ఒక చిన్న పని ఉంది. ఎంతమంది పెళ్లి కుమారుడు వైపు ఉన్నారో చేతులు ఎత్తి చూపిస్తారా ఒకసారి? పెళ్లి కుమారుడు వైపు ఉన్నవారు, ఓకే. పెళ్లి కుమార్తె వైపు ఉన్నవారు ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా అండి? ఓకే. ఇప్పుడు ఈ సమయంలో ఎప్పుడు మేము కొంచెం ఇలా లాస్ట్లో పెడతాం. అంటే ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు వీరు కలిసి ఉండేలాగా, దగ్గరకు ఉండేలాగా. దూరం చేయాలంటే చాలా సులభం, కానీ కలపాలంటే చాలా కష్టం. కానీ ఎవరికి నిజంగా మనసు ఉందో చూద్దాం. ఇక్కడ ఒకటి విక్టర్ ఉండి, అమ్మా బైబిల్స్ ఇచ్చాను. నువ్వు కొంచెం దూరంగా రమ్మా, వెనక్కి రమ్మా, ఇంకా బాగా వెనక్కి రమ్మా, ఇంకొంచెం వెనక్కి. ఓకే. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే జాగ్రత్తగా వినండి, నీకు చివరి ముగింపు. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఇద్దరిని కళ్ళు మూసుకోమంట. కానీ కళ్ళు మూసుకున్న తర్వాత పెళ్లి కుమార్తె వైపు ఉన్న వారందరూ ప్రత్యూషకి ఎలాగ విక్టర్ దగ్గరికి చేరాలో చెప్తారు. మీరు చెప్తే ముందు ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ మీరు చెప్పాలి. పెళ్లి కుమారుడు వైపు ఉన్న వారందరూ విక్టర్ని పిలుస్తూ తనని గైడ్ చేయాలి. ఎవరు ఫస్ట్ ఎవరికి వేస్తారో చూద్దాం. యాక్సెప్టెడా? ఏంటండి యాక్సెప్టెడా? ఓకే. ఎందుకంటే మీరు సౌండ్ ఇవ్వకపోతే పాపం వీళ్ళు ఆగిపోతారు. ఓకే. సో మీరిద్దరు కళ్ళు మూసుకోండి. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవకూడదు, ఎక్కడ తెరవకూడదు. నో చీటింగ్. ఓకే. గుండ్రంగా తిరగండి. టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్, స్టాప్. ఓకే. దయచేసి ఇప్పుడు మ్యూజిక్ వద్దండి, వాళ్ళు అరిసేది వినబడాలి వీళ్ళకి. ఓకే, చూద్దామా? రెడీ, 1 2 3 మీరు చెప్పాలి. విక్టర్ సైడ్ చాలా షార్ప్ ఉన్నారు. మన జీవితకాలం వీరికి ఆ రీతిగా ఒకరు దగ్గర ఉండేలాగా ప్రోత్సాహపరుస్తూ ఉందాం. గాడ్ బ్లెస్. చివరి ప్రార్థన దీవెనలండి. ఓ యూ డోంట్ పుట్ ప్లీజ్, యా, అండ్ ఆల్సో టేక్ ద పిక్చర్స్. యా, నువ్వేసేమా చప్పట్లు కొడదాం, గట్టి కొడదాం. పోస్ట్ ఫర్ ద పిక్చర్. One hand down. ప్రార్థన. దయచేసి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్. చివరి ప్రార్థన.
మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఉచితమైన నామమునకు 1000 వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విక్టర్ పాల్ ప్రత్యూష గ్రేస్ విషయంలో మేము చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఘనులైనటువంటి సేవకుల ద్వారా ఈ కార్యాన్ని ఎంత ఘనంగా మీరు జరిగించుకున్న విధానమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వేల్పులలో ఘనుడవు, పూజింపతగిన వారిలో ప్రధానుడువు, కార్యసిద్ధిని కలుగ చేసే గొప్ప దేవుడువు తండ్రి. నాయన, ఈరోజు ప్రత్యూష గ్రేస్ అలాగే విక్టర్ పాల్ యొక్క వివాహాన్ని తండ్రి తిలకించడానికి, పాల్గొనడానికి, ప్రార్థించడానికి ఇంతమంది యావత్ భక్తులను, కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను ఆయా ప్రాంతాల నుంచి తోడుకుని వచ్చి, ప్రత్యేకించిన నాయన దూర ప్రాంతం నుంచి వధువు, కుటుంబ సభ్యులు, సేవకులు అందరినీ కూడా క్షేమంగా తోడుకుని వచ్చావు తండ్రి. ఎక్కడ కూడా ఈ అపశృతి లేకుండా మీ నామాన్ని మహిమ పరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సుజ్ఞాన్ రత్నం గారి యొక్క మరి ఆధ్వర్యంలో నీ దాసులు జయపాల్ గారి యొక్క కుమారులు డాక్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారి ద్వారా తండ్రి ఎన్నో కొన్ని వందల వివాహాలు జరిగించావు, ఆ దంపతులు దీవించావు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నీ దాసులను వాడుకుంటూ ఈ మారుమూల ప్రాంతానికి మా చిన్న కుటుంబాన్ని ప్రేమించి అద్భుతమైనటువంటి సందేశం, అద్భుతమైనటువంటి వివాహాన్ని మీరు జరిగించేందుకు స్తోత్రాలు. నీ దాసులు దీవించండి. ఎంత క్షేమంగా తోడుకుని వచ్చారో అంతే క్షేమంగా తోడుకుని వెళ్ళండి. వారి పరిచయలు నానాటికి విస్తరింప చేయండి. ఇలాంటి యవనస్తులు ఎంతోమంది కుటుంబాలను కట్టి నీ దాసు ఆధ్యాత్మిక స్థితిలో ఘనమైనటువంటి పొజిషన్లో ఉండే భాగ్యాన్ని దయచండి. సాల్మన్ రాజు గారు అమ్మ ఎంతో కష్టపడి తండ్రి తమిళ్ల విషయంలో, మరి అలాగే పాల్, అలాగే తన సత్యమణి ఎంతో కష్టపడి సంఘస్థులు, సంఘ పెద్దలు, యవనస్తులు అందరూ కూడా ఎంతో సహకరించారు. లైవ్ వారు, మీడియా వారు, అలాగే తండ్రి ఆర్కెస్ట్రా వారు, సౌండ్ సిస్టమ్ వారు, దీనికి తదితర కనబడకుండా ఎంతోమంది సహకరించారయ్యా. వారందరినీ దీవించండి. మీ నామ ఘనత కొరకు వాడుకోండి తండ్రి. నీ దాసుల నోట వచ్చిన ప్రతి శుభవచనము దంపతులు ఇరువురకు దీవెనగునుగాక, మేలగునుగాక, ఆశీర్వాదం అగునుగాక. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తూ తదుపరి వైవాహిక జీవితం అంతా మీకు మహిమార్థంగా ఉండే భాగ్యాన్ని దయచేసి వారిరువురి ద్వారా, దీనిలో పాలువారైన ప్రతి ఘనులైన సేవకుల ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని ఇంత శుభకార్యానికి కారకుడైన క్రీస్తు పేరిట ఈ మనవులు సమర్పించి ప్రార్థించి వినయంతో వేడుకుని బ్రతిమాలుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూర్చుని మనందరూ తోడుండి ఆయన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి మన సరిహద్దులను విశాలపరిచి అన్ని విషయాలు ఆయన తోడు, సన్నిధి, ఆరోగ్యము, క్షేమము, జ్ఞానము మనం కూడిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ముఖ్యంగా విక్టర్ని, ప్రత్యూషాన్ని దేవుడు ఘనమైన పాత్రలుగా, ఘనమైన రీతిగా, తరాలకి దీవెనకరంగా దేవుడు మార్చి ఫలింపజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. మరి ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వహించిన దైవ సేవకులు డాక్టర్ ఎన్ రాజ్ ప్రకాష్ పాల్ గారికి మరొకసారి 2 కుటుంబాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వచ్చిన విశ్వాసులు, సేవకులందరూ కూడా ఒకసారి చప్పలు కొడుతూ దైవ సేవకులకి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ప్రజెన్స్ అనేది ఈ యొక్క దంపతులకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. మరి ఈ సమయంలో మ్యారేజ్ రిజిస్టర్ గారు వచ్చినట్లయితే మరి ఇరు పక్షాల నుంచి కూడా సాక్షి సంతకాలు పెట్టడానికి మరి వారు సిద్ధంగా ఉండాల్సింది మనవి చేస్తున్న ఎవరైతే ఉన్నారో దయచేసి వారు వేదిక వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆర్కెస్ట్రా వారు